హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ కన్నా. మేము మా ఊరి నుండి 25 కిలోమీటర్స్ బైక్ మీద రోజు పనికి వెళ్తామండి. అంటే ఇక్కడ పని ఉంది కానీ కొంచెం పొద్దాగా చేయాలి. ఒక 6 అవర్స్ అలా చేస్తే 500 వస్తాయి. అక్కడ అలా కాదండి, ఈవినింగ్ 3 నుండి 6 కల్లా 500 600 వస్తాయి. మేము ఇలా డైలీ వెళ్తూ ఉంటాం. అక్కడ పనిని బట్టి 6 5 అలా వెళ్తామండి. ఇప్పుడు ఆల్రెడీ మేము 2 బండ్లు వేసుకొని వెళ్తున్నాం. మాకు ఎదురు ఇంకో బండి వెళ్ళిందండి. రోజు ఇలానే వెళ్తాం. మేము కలిపి అందరం కలిసి 60 రూపీస్ పెట్రోల్ పోయించుకొని అందరం కలిసి వెళ్తామండి. 2 3 బండ్లు వేసుకొని. మా ముందు ఆల్రెడీ ఒక బండి వెళ్ళిందండి. ఇలా రోజు ఇక చలికి అంటే మా ఊరు వాళ్ళు అందరూ చూసి నవ్వుతూ ఉంటారులే, కానీ ఇక అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం కదండి. సమాజాన్ని ఎప్పుడు మనల్ని చూసి నవ్వుతూనే ఉంటుంది. అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేము. వాడేంటి అన్నీ వేస్ట్. మనం భగవంతుడు రాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుద్ది. కాబట్టి మన ఊర్లో చేయలేక అలా బయట ఊరికి వెళ్తున్నాం అంతే. దీనికి ఎంతోమంది బ్యాడ్ కామెంట్లు ఇలాంటి పెట్టకండి, ఓకేనా. అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్వం నాటి గుడులు చాలా ఉన్నాయండి. అవి ఎక్కడున్నాయి ఏంటో మొత్తం నేను వీడియో చేసి పెడతాను. చాలా వరకు ఈ అడవిలో గుబ్బుల మంగమ్మ తల్లి దేవుడు ఉందని చూపిస్తాను మీకు.